హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజైతే మనము ఏపీ టెట్ 2026కు సంబంధించి ఇంగ్లీష్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం రండి. If she has scrutinized the document closely, she dash the discrepancy. If she had scrutinized the document closely, she dash the discrepancy. Would notice, will notice, would have noticed, had noticed. ఆన్సర్ వుడ్ హ్యావ్ నోటీస్డ్. ఎందుకో చూద్దానండి. ఇది కండిషనల్ క్లాస్లో థర్డ్ కండిషనల్ అంటే పాస్ట్ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్కి సంబంధించింది. ఇఫ్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్ ప్లస్ V3 వచ్చినప్పుడు మెయిన్ క్లాస్లో తప్పనిసరిగా వుడ్ హ్యావ్ ప్లస్ V3 అనేది రావాలి. కాబట్టి ఇక్కడ ఆన్సరు వుడ్ హ్యావ్ నోటీస్డ్ అనేది కరెక్ట్. తర్వాత నైదర్ ద ప్రిన్సిపల్ నార్ ద లెక్చరర్స్. Neither the principal nor the lecturers dash present at the symposium. Was, were, is, has been. ఆన్సర్ వర్. నైదర్ నార్ లేదా ఐదర్ ఆర్ వాక్యాలు వచ్చినప్పుడు వెర్బ్ ఎల్లప్పుడూ రెండవ సబ్జెక్ట్ను బట్టి ఉంటుంది. ఇక్కడ రెండవ సబ్జెక్టు ద లెక్చరర్స్ అనేది ఫ్లోరర్ కాబట్టి దానికి బహువచన క్రియ అయిన వర్ అనేది వస్తుంది. The ephemeral joys of youth are contrasted dash the eternal varieties of life. The ephemeral joys of youth are contrasted dash the eternal varieties of life. With, to, by, against. ఆన్సర్ విత్. రెండు విభిన్న వస్తువులు లేదా విభిన్న భావాల మధ్య గల వ్యత్యాసాలను పోల్చి చూపేటప్పుడు కాంట్రాస్ట్ విత్ అనే స్థిరమైన ప్రిపోజిషన్ మనం ఉపయోగించాలి. డు నాట్ డైవల్జ్ ద కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ఎనీవన్. చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. డు నాట్ డైవల్జ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ టు ఎనీవన్. లెట్ ద కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ బి divulged to anyone. The confidential information must not divulge to anyone. Anyone should not divulge the confidential information. Let the confidential information not to be divulged to anyone. ఆన్సర్ ఏ. ఇది ఇంపెరిటివ్ సెంటెన్స్ కాబట్టి డు నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉన్న వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ బి ప్లస్ V3ని ఉపయోగించి రాయాలి. అప్పుడు లెట్ నాట్ ద కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ బి డైవల్జ్డ్ టు ఎనీవన్. ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. ఎవ్రీవన్ ఇన్ ద ఎషలాన్ అప్రూవ్డ్ హిజ్ డెసిషన్. డిడెంట్ హీ, డిడెంట్ దే, డిడ్ దే, డోంట్ దే. ఆన్సరు డిడెంట్ దే. ఎవ్రీవన్, సమ్వన్, నోబడి వంటి పదాలు సబ్జెక్ట్గా వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో ప్రొనౌన్గా దేని ఉపయోగించాలి. వాక్యం పాజిటివ్ అపాల్యూడ్ V2లో ఉంది కాబట్టి నెగిటివ్ ట్యాగ్ డిడెంట్ దే అవుతుంది. హీ సెడ్ టు మీ, ఓయ్ ఈజ్ మీ, ఐ యామ్. I am ruined by the catastrophic flood. డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్గా మార్చాలి ఇప్పుడు మనం. He told me sorrowfully that he was ruined by catastrophic flood. He exclaimed sorrowfully that he was ruined by the catastrophic flood. He exclaimed that woe was him and he was ruined by catastrophic flood. He cried out that I am ruined by the catastrophic flood. Answer B. He exclaimed sorrowfully that he was ruined by catastrophic flood. ఎందుకంటే
ఓ ఈజ్ మీ అనేది తీవ్రమైన దుఃఖాన్ని వ్యక్తపరిచే ఆశ్చర్యార్థక వాక్యం. అందువల్ల రిపోర్టింగ్ వెర్బ్ ఎక్స్క్లైమ్డ్ శారోఫుల్లీగా మారాలి. సింపుల్ ప్రెజెంట్లో ఉన్న ఐ యామ్ రొయిన్డ్ అనేది పాస్ట్ టెన్స్లో హీ వాజ్ రొయిన్డ్గా మారుతుంది. తర్వాత ఏ పర్సన్ హూ హ్యాజ్ యాన్ ఇన్షియబుల్ desire for wealth is known as a person who has insatiable desire for wealth is known as altruist, avaricious, ascetic, epicure. ఆన్సర్ అవారిషస్. ధనంపై అమితమైన తృప్తి లేని అత్యాశ గల వ్యక్తిని పిసినారి, ధనాశాపరుడు అంటారు. అల్ట్రూయిస్ట్ అంటే పరోపకారి, ఎసిటిక్ అంటే సన్యాసి, ఎపిక్యూర్ అంటే విలాసమైన ఆహార ప్రియుడు అని అర్థం. తర్వాత హార్డ్లీ సింథసిస్ ఆఫ్ సెంటెన్స్. హార్డ్లీ హ్యాడ్ ద పెరోరేషన్ ఎండెడ్ డాష్ ద ఆడియన్స్ erupted in a standing ovation. ధ్యాను, వెన్ను, దెన్ను, వైలు. ఆన్సరు వెన్ను. ఇంగ్లీష్ గ్రామర్ నియమం ప్రకారం హార్డ్లీ లేదా స్కేర్స్లీతో వాక్యం ప్రారంభం అయినప్పుడు దానిని అనుకరించి కనెక్టివిటీగా ఎల్లప్పుడూ వెన్ను మాత్రమే వాడాలి. నో స్క్రూనర్ వస్తే ధ్యాన్ వస్తుంది. తర్వాత ద డైనమిక్ గవర్నర్ ఈజ్ డాష్ అబ్రహం లింకన్ ఆఫ్ అవర్ టైమ్స్. ఏ యాన్ ద నో ఆర్టికల్. ఆన్సర్ ద. సాధారణంగా ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్ రాదు, కానీ ఇక్కడ ఒక వ్యక్తి యొక్క గొప్ప లక్షణాలను మరొక వ్యక్తితో పోల్చడానికి లింకన్ లాంటి వాడు అని చెప్పడానికి వాడారు కాబట్టి ఇక్కడ ద అనేది ఉపయోగించాలి. ద మేనేజ్మెంట్ కన్సెషన్స్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ డాష్ ద ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆగ్మెంటింగ్, టు ఆగ్మెంట్, ఆగ్మెంటెడ్. ఆన్సరు ఆగ్మెంటింగ్. ఎయిమ్డ్ ఎట్ అనే ప్రిపోజిషన్ ఫేస్ తర్వాత వచ్చే క్రియ ఎల్లప్పుడూ జెరండ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ రూపంలో రావాలి, కాబట్టి ఆగ్మెంటింగ్ అనేది సరైనది. ఇక్కడ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ద కప్రిషియస్ విండ్ విస్టల్డ్ త్రూ ద బ్లీక్ foliage. Identify the figure of speech. The capricious wind whistled through the bleak of foliage. Metaphor, personification, hyperbola, oxymoron. ఆన్సరు పెర్సోనిఫికేషన్. గాలి ఈల వేయటం మరియు చంచలంగా ప్రవర్తించడం అనేవి మానవ లక్షణాలు. ప్రాణం లేని ప్రకృతి శక్తులకు మానవ లక్షణాలను ఆపాదించడాన్ని పెర్సోనిఫికేషన్ అని అంటాము. తర్వాత యాడ్జెక్టివ్స్. హిజ్ ఆర్టిక్యులేషన్ ఈజ్ మోర్ ప్రొఫండ్ దాన్ డాష్ ఇన్ ద అకాడమీ. ఎనీ ఆర్టర్, ఆల్ ఆర్టర్, మెనీ అదర్ ఆల్టర్. ఆన్సర్ ఎనీ అదర్ ఆర్టర్. కంపారిటివ్ డిగ్రీలో ఏకవచనం నామవాచకాన్ని పోల్చేటప్పుడు ఎనీ అదర్ ప్లస్ సింగులర్ నౌన్ వాడటం నియమం. ద రికాల్సిట్రెంట్ ఎంప్లాయీ రిఫ్యూజ్డ్ టు డాష్ ద న్యూ రెగ్యులేషన్స్. కంప్లై విత్, కంప్లై టు, కంప్లైంట్ బై, కంప్లీట్. ఆన్సర్ కంప్లై విత్. కంప్లీ అనే క్రియ తర్వాత నియమ నిబంధనలకు లోబడి ఉండటం అనే అర్థంలో ఎల్లప్పుడూ విత్ అనే ప్రిపోజిషన్ మాత్రమే వస్తుంది. టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అకాడమిక్ పర్స్యూట్ మీన్స్. టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే టు వేస్ట్ రిసోర్స్ నీడ్లెస్లీ, టు స్టడీ ఆర్ వర్క్ లేట్ ఇన్ టు ద నైట్, టు క్రియేట్ illumination artificially, to execute a task half-heartedly. Answer to study or work late into the
నైట్. బర్న్ ద మిడ్‌నైట్ ఆయిల్ అనే జాతీయం యొక్క అర్థం లక్ష్య సాధన కోసం రాత్రి వేళల్లో ఆలస్యంగా మేల్కొని కష్టపడి చదవటం లేదా పనిచేయటం అని అర్థము. ఫైండ్ ద ఎరోనియస్ పార్ట్ ఇన్ ద సెంటెన్స్. ద అగ్రిగేట్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆర్ ఎక్స్పోనెన్షియల్లీ హై. ఇక్కడ ఎర్రర్ ఏంటి? ఏనా, బీనా, సీనా, డీనా? ఆన్సరు సి. ఆర్ ఎక్స్పోనెన్షియల్లీ హై అనేది రాంగ్ అంట. ఇక్కడ అసలైన సబ్జెక్టు ద అగ్రిగేటెడ్ వాల్యూ అనేది ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ పార్ట్ సిలో ఆర్ అనే దానికి బదులుగా ఈజ్ అనేది రావాలి. సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ ద అండర్లైన్ పార్ట్. హీ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ఎసోటెరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సిన్స్ 5 years. ఫర్ 5 years, ఫ్రమ్ 5 years, సిన్స్ 5 years, నో కరెక్షన్ రిక్వైర్డ్. ఇక్కడ 5 years అనేది ఒక కాల వ్యవధిని, నిశ్చిత సమయం అయితే సిన్స్ వాడతాం, కానీ కాల వ్యవధికి మాత్రమే కాబట్టి ఫర్ అనేది ఉపయోగించాలి. ద జ్యూరీ వాజ్ డైవర్జెంట్ ఇన్ ఒపీనియన్స్ రిగార్డింగ్ ద వెర్డిక్ట్. ఇట్స్ దెయిరు, హిజ్, దేరు. ఆన్సరు దెయిర్. జ్యూరీ అనేది కలెక్టివ్ నౌన్. ఒకవేళ జ్యూరీ అంతా ఏకగ్రీవంగా ఉంటే ఇట్స్ వచ్చేది, కానీ ఇక్కడ సభ్యులు విడిపోయి విభిన్న అభిప్రాయాలను కలిగి ఉన్నారు కాబట్టి ప్లూరల్ ప్రొనౌన్ దెయిర్ అనేది వాడాలి. షీ performed dash well during the audition. Exceptional, ఎగ్జెక్టివ్. ఆన్సర్ ఎక్సెప్షనల్లీ. వెల్ అనే అడ్వర్బ్ను క్వాలిఫై చేయడానికి మరొక అడ్వర్బ్ కావాలి కాబట్టి ఎల్వైతో ముగిసే ఎక్సెప్షనల్లీ అనేది సరైన పదం. హీ వాజ్ అప్రిహెన్సివ్ అబౌట్ ద అవుట్కమ్ డాష్ హీ మెయింటైన్డ్ ఏ స్టోయిక్ డిమినర్. బికాజ్ ఎండ్ ఎట్ ఫర్. ఆన్సర్ ఎట్. భయపడుతున్నప్పటికీ ప్రశాంతంగా ఉన్నాడు అని చెప్పడానికి విరుద్ధం అర్థాన్ని ఇచ్చే కంజంక్షన్ ఎట్ అనేది వాడాలి. టూ లీనియంట్ మెజర్స్ కెనాట్ రిఫార్మ్ హార్డెండెడ్ క్రిమినల్స్. ట్రాన్స్ఫార్మ్ ఇంటూ కాంప్లెక్స్ సెంటెన్స్ యూజింగ్ సో దట్. ద మెజర్స్ ఆర్ సో lenient that they cannot reform hardened criminals. The measures are too lenient so that they cannot refund hardened criminals. Measures are so lenient that hardened criminals could not reform. Because measures are lenient, they can't reform criminals. Answer A. The measures are so lenient that they cannot reform hardened criminals. to లేదా to ప్లస్ యాడ్జెక్టివ్ వాక్యాలు మార్చేటప్పుడు ప్రెజెంట్ టెన్స్లో సో ప్లస్ యాడ్జెక్టివ్ ప్లస్ దట్ ప్లస్ కెనాట్ ఆకృతి వస్తుంది. ఐడెంటిఫై ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద ఒపీనియన్స్. ఇడియోసింక్రసీ స్పెల్లింగ్ IDIOSYNCRASY. ఇదే సరైన స్పెల్లింగ్. దీని చివర CRACY రాదు, CRASY అనేది వస్తుంది. వాట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ indolent? ఇండస్ట్రియస్, స్లాత్ఫుల్, అచ్యూట్, మాగ్నానిమస్. ఆన్సరు స్లాత్ఫుల్, బద్ధకస్తుడైన. ఇండోలెంట్ అంటే బద్ధకమైన పని చేయని అర్థం. బద్ధకమైన లేదా పని చేయని అనే అర్థం. దీనికి సమానార్థకం స్లాత్ఫుల్. చూస్ ద యాంటానిమ్ ఆఫ్ ద వర్డ్ అమాల్గమేట్.
segregate, consolidate, coalesce, integrate. ఆన్సరు సెరిగ్రేట్ అంటే వేరు చేయు. అమాగ్లమేట్ అంటే కలపడం లేదా విలీనం చేయడం. దీనికి వ్యతిరేక పదం సెరిగ్రేట్ అంటే విడివిడిగా విభజించడం లేదా వేరు చేయడం. The teacher said to the students, the sun sets in the west. The teacher said to the students, the sun sets in the west. ఇక్కడ said to వచ్చింది, దాన్ని మనం told అని మార్చాలి. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ చెప్తా చూడండి. The teacher told the students that the sun sets in the west. నిత్య సత్యాలు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారేటప్పుడు వాటి టెన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు. కాబట్టి సెట్స్ ఇన్ ద వెస్ట్ అనేది అలాగే ఉంటుంది. సెడ్ టు కాస్త టోల్డ్గా మారింది. కంజంక్షన్ దట్ వచ్చింది. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫెమినిన్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ ఫాక్స్. ఫాక్స్కి స్త్రీలింగ రూపం ఫెమినిన్ ఏంటి అని అడిగాడు. విక్సిన్, మేర్, యు, డో. ఆన్సరు విక్సిన్, VIXEN. ఫాక్స్ అంటే మగనక్క, దానికి స్త్రీలింగము విక్సిన్, VIXEN. ఇక్కడ మేర్ అంటే ఆడగుర్రము, యు అంటే ఆడ గొర్రె, డాయ్ అంటే ఆడ లేడి అని అర్థం. She has been suffering from a chronic illness dash last October. For, since, from, by. ఇక్కడ లాస్ట్ అక్టోబర్ అన్నాడు, టైం మెన్షన్ చేశాడు కాబట్టి ఖచ్చితమైన టైము సిన్స్ అనేది వస్తుంది. లాస్ట్ అక్టోబర్ అనేది ఒక నిర్దిష్ట సమయం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో నిర్దిష్ట సమయాన్ని తెలిపేటప్పుడు సిన్స్ అనేదాన్ని ఉపయోగించాలి. కాల వ్యవధి పీరియడ్ ఆఫ్ టైం అయితే మాత్రం ఫర్ అనేది ఉపయోగిస్తాం. The quality of these mangoes dash not good. ఆరు, వర్రు, ఈజు, హ్యావ్ బీన్. ఆన్సర్ ఈజ్. ఎందుకంటే ఇక్కడ అసలైన సబ్జెక్టు ద క్వాలిటీ అనేది ఏకవచనంలో ఉంది. మ్యాంగోస్ అనేది ప్లూరల్ అయినప్పటికీ మనం మాట్లాడుతున్నది వాటి క్వాలిటీ గురించి కాబట్టి అది సింగులర్ వెర్బ్ ఈజ్ వస్తుంది. హీ ఈజ్ డాష్ ఆనరబుల్ పర్సన్ ఇన్ అవర్ లొకేషన్. ఏ యాన్ ద నో ఆర్టికల్. ఆన్సర్ యాన్ ఆనరబుల్. ఆనరబుల్ అనే పదం హెచ్తో మొదలైనప్పటికీ అచ్చు శబ్దం ఆ అనే అచ్చు శబ్దంతో వస్తుంది కాబట్టి ఇక్కడ యాన్ అనేది ఉపయోగించాలి. ద గవర్నమెంట్ ఈజ్ కన్స్ట్రక్టింగ్ ఏ న్యూ హైవే నియర్ ద క్యాపిటల్. చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఏ న్యూ హైవే వాజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ బై ద గవర్నమెంట్ నియర్ బై ద క్యాపిటల్. ఏ న్యూ హైవే ఈజ్ కన్స్ట్రక్టెడ్ బై ద గవర్నమెంట్ నియర్ ద క్యాపిటల్. A new highway is being constructed by the government near the capital. A new highway has been constructed by the government near the capital. ఆన్సర్ వచ్చేసరికి సి. ఏంటిదంటే a new highway is being constructed by the government near the capital. ఇచ్చిన వాక్యం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఈజ్ కన్స్ట్రక్టింగ్ అని ఉంది కాబట్టి బీయింగ్ అనేది రావాలి. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఈజ్, యాము, ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 అనేది వస్తుంది. లెట్స్ గో ఫర్ ఏ వాక్ ఇన్ ద ప్లెజెంట్ ఈవినింగ్. షల్ వి, డోంట్ వి, విల్ వి, షుడెంట్ వి. ఆన్సర్ షల్ వి. లెట్స్ లేదా లెటర్స్తో ప్రారంభమైన వాక్యానికి క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడూ సరే షల్ వి అనేది మాత్రమే అవుతుంది. ఇది ఫిక్స్డ్ రూల్. ద డాక్టర్ సెడ్ టు ద పేషెంట్, take these medicines regularly. The doctor, direct ni indirect speech ga marchali. The doctor told the patient to take those medicine regularly. The doctor advised the patient to take those medicine regularly. The doctor ordered the patient take these medicines regularly. The doctor advised the patient to take these medicines regularly. Answer B. The doctor advised the patient to take those medicines regularly. ఇది ఒక సలహా కాబట్టి రిపోర్టింగ్ వెర్బ్ అడ్వైజ్గా మారుతుంది. ఇంపెరిటివ్ వాక్యాలు కలిపేటప్పుడు కనెక్టివ్గా టు వాడాలి. అలాగే డైరెక్ట్ స్పీచ్లోని దీస్ ఇండైరెక్ట్ స్పీచ్లో
దోస్గా మారుతుంది. తర్వాత నాన్ ఫెరిటివ్ వెర్బ్స్ అంట. ఇట్ ఈజ్ నో యూజ్ డాష్ ఓవర్ స్ప్లిట్ మిల్క్. ఇట్ ఈజ్ నో యూజ్ డాష్ ఓవర్ స్ప్లిట్ మిల్క్. టు క్రై క్రయింగ్ క్రైడ్. ఆన్సర్ క్రయింగ్. ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ నో యూజ్ అనేది ఇట్ ఈజ్ నో గుడ్ అనే ఫ్రేజెస్ తర్వాత ఎల్లప్పుడూ జరండు V1 ప్లస్ ఇంగ్ ఫామ్ మాత్రమే రావాలి. జరిగిపోయిన దానికి బాధపడే ప్రయోజనం లేదు అనేది దీని అర్థం. ఫ్రేజల్ వెర్బ్. ద మీటింగ్ వాజ్ డాష్ డ్యూ టు ద అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్. పుట్ ఆఫ్ పుట్ అవుట్ కాల్డ్ ఫర్ బ్రోక్ డౌన్. ఆన్సర్ పుట్ ఆఫ్ అంటే వాయిదా వేయటం అని అర్థం. సమావేశాన్ని వాయిదా వేశాము అని చెప్పడాన్ని పుట్ ఆఫ్ లేదా కాల్డ్ ఆఫ్ అనే ఫ్రేజల్ వెర్బుల్లో వాడతాము. ఇక్కడ పుట్ ఆఫ్ సరైన అర్థాన్ని ఇస్తుంది. వెరీ ఫ్యూ ఇండియన్ సిటీస్ ఆర్ డాష్ యాజ్ ముంబై. బిగ్ యాజ్ బిగ్ బిగ్గరు బిగ్గెస్ట్. యాజ్ బిగ్ యాజ్ ముంబై. వెరీ ఫ్యూతో ప్రారంభమైన పాజిటివ్ డిగ్రీలో ఉన్నట్లు ఆబ్జెక్టివ్కి ఇరువైపులా యాజ్ లేదా సో యాజ్ అనేది ఉపయోగించాలి. హీ నాట్ ఓన్లీ లాస్ట్ హిజ్ వ్యాలెట్ డాష్ హిజ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ బట్ ఆల్సో అండ్ ఆల్సో బట్ యాజ్ వెల్ యాజ్. ఆన్సర్ బట్ ఆల్సో. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది సో దట్టు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నైదర్, నారు ఇవి ఒక వాక్యంలో ఖచ్చితంగా అది వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా రావాలన్నమాట. నాట్ ఓన్లీ అనేది ఒక కోరిలేటివ్ కంజంక్షన్. వాక్యంలో నాట్ ఓన్లీ వస్తే దాని జంట పదం తప్పనిసరిగా బట్ ఆల్సో అనేది రావాలి. ప్లూరల్స్ అంట. చూస్ ద కరెక్ట్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ క్రైటీరియన్. క్రైటీరియన్స్, క్రైటీరియా, క్రైటీరియాసిస్, క్రైటీరియం. ఆన్సర్ క్రైటీరియన్స్. క్రైటీరియా. చూడండి, క్రైటీరియన్కి ప్లూరల్ ఫాము క్రైటీరియా. CRITERIA. క్రైటీరియా. కొన్ని గ్రీకు లాటిన్ పదాల చివర ఓఎన్ ఉంటే బహువచనంలో ఏగా మారుతుంది. క్రైటీరియన్ అనేది ఏకవచనం, క్రైటీరియా అనేది బహువచనం. ఇఫ్ యూ డ్రాప్ ద గ్లాస్ ఇట్ వుడ్ బ్రేక్, బ్రేక్స్, విల్ బ్రేక్, బ్రోకెన్. ఆన్సర్ ఇట్ విల్ బ్రేక్. ఇది ఫస్ట్ కండిషనల్ ఇఫ్ క్లాజ్లో సింపుల్ ప్రెజెంట్లో ఉంటే మెయిన్ క్లాజ్లో సింపుల్ ఫ్యూచర్లో ఉంటుంది. విల్ ప్లస్ V1 అనేది వస్తుంది అక్కడ. తర్వాత వొకాబులరీ సినానిమ్స్. వాట్ ఈస్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ ఫ్రైజల్? ఫ్రజైల్. స్ట్రాంగ్, డ్యూరబుల్, డెలికేట్, రిజిడ్. ఆన్సర్ డెలికేట్. ఫ్రజల్ అంటే సులభంగా విరిగిపోయే లేదా పాడైపోయే అని అర్థం. దీనికి సమానార్థకం డెలికేట్ అని. తర్వాత వాట్ ఈస్ ద యాంటానిమ్ ఆఫ్ ద వర్డ్ జెన్యూన్? అథెంటిక్, స్ప్యూరియస్, రిలయబుల్, ప్యూర్. ఆన్సర్ స్ప్యూరియస్. జెన్యూన్ అంటే నిజమైన లేదా అసలైన అని. దీనికి వ్యతిరేక పదం స్ప్యూరియస్ అంటే నకిలీ లేదా కృత్రిమ అని అర్థం. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ ద కంటెంట్స్ యాజ్ ఎర్రర్. Scarcely had I arrived at the station, the train had left. ఏనా, బీనా, సీనా, డీనా? ఆన్సర్ సి. ద ట్రైన్ లెఫ్ట్ అనేది రాంగ్. స్కేర్స్లీ లేదా హార్డ్లీతో వాక్యం మొదలైనప్పుడు మధ్యలో వెన్ను రావాలి, కానీ ఇక్కడ ధ్యాన్ ఇచ్చారు కాబట్టి పార్ట్ సిలో ఉన్నది తప్పు. We lost the closely contested match. What type of a sentence is this? Assertive, imperative, exclamatory, interrogative. Answer exclamatory. తీవ్రమైన దుఃఖము, ఆనందము, ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచే వాక్యాలు, ఆశ్చర్యార్థక గుర్తు కలిగి ఉన్న వాక్యాలను ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ అని అంటాము. ద ఫ్రేజ్ అకిలీస్ హీల్ మీన్స్ ఏ పర్సన్ స్ట్రాంగెస్ట్ పాయింట్, a fatal weakness, a fast runner, an expensive shoe. Answer a fatal weakness. అఖిలివ్ హీల్ అంటే జాతీయం వ్యక్తికి ఉండే ఒకే ఒక ప్రధానమైన లేదా రహస్యమైన బలహీనతను సూచిస్తుంది.
వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంట. ఏ పర్సన్ హూ లుక్స్ ఎట్ ద బ్రైటర్ సైడ్ ఆఫ్ థింగ్స్. ఫెమినిస్ట్, ఆప్టిమిస్ట్, ఓమ్నిపోటెంట్, ప్యాసిఫిస్ట్. ఆన్సర్ ఆప్టిమిస్ట్. జీవితంలో ఎప్పుడూ మంచి జరుగుతుందని ఆశించే ఆశావాదిని ఆప్టిమిస్ట్ అంటారు. చెడు జరుగుతుందని భావించేవాడిని పెసిమిస్ట్ అని అంటారు. ఫిగర్ ఆఫ్ స్పీచ్. ద క్యామెల్ ఈస్ ద షిప్ ఆఫ్ ద డెజర్ట్. ఐడెంటిఫై ద ఫిగర్ ఆఫ్ స్పీచ్. సిమిలీ, మెటాఫర్, పెర్సోనిఫికేషన్, హైపర్బోలా. ఆన్సర్ మెటాఫర్. లైక్ లేదా యాజ్ వాడకుండా ఒంటెను నేరుగా ఎడారి ఓడతో పోల్చారు కాబట్టి ఇది మెటాఫర్. తర్వాత హీ డ్రైవ్స్ ద కార్ డాష్ ఆన్ ద కంజెస్టెడ్ స్టేట్ హైవే. హీ డ్రైవ్స్ ద కార్ డాష్ ఆన్ ద కంజెస్టెడ్ స్టేట్ హైవే. కేర్ఫుల్లీ, కేర్లెస్నెస్, మోర్ కేర్ఫుల్లీ. ఆన్సర్ కేర్ఫుల్లీ. డ్రైవ్స్ అనే క్రియ ఎలా జరుగుతుందో వివరించడానికి ఇక్కడ మనకు ఒక యాడ్వర్బ్ అవసరం కాబట్టి కేర్ఫుల్లీ అనేది సరైనది. కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ ద సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. హీ ఈజ్ senior than me by 2 years. He is senior to me by 2 years. He is more senior than me by 2 years. He is senior from me by 2 years. Answer. He is senior to me by 2 years. B. Latin adjectives అయిన సీనియర్, జూనియర్, ఇన్ఫీరియర్, సుపీరియర్, ప్రెఫరబుల్ వంటి పదాల తర్వాత ధ్యాన్ రాకూడదు. వాటి తర్వాత ఎల్లప్పుడూ టు మాత్రమే రావాలి. స్పెల్లింగ్ టెస్ట్. ఫైండ్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. మెయింటెనెన్స్ కరెక్ట్ స్పెల్లింగ్ ఏందండి? ఏ అంట. MEINTENANCE. మెయింటెనెన్స్. నౌన్స్, కలెక్టివ్ నౌన్స్. A large group of fish swimming together is called a dash of fish. Herd, pack, school, flock. Answer. School of fish. చేపల సమూహాన్ని ఇంగ్లీష్లో స్కూల్ ఆఫ్ ఫిష్, SCHOOL లేదా SHOAL అని పిలుస్తారు. హెడ్ అంటే పశువుల మంద, ప్యాక్ అంటే తోడేళ్ల గుంపు. He said, I may attend the seminar tomorrow. Change into indirect speech. She said that she may attend the seminar the next day. He said that she might attend the seminar tomorrow. She said that she might attend the seminar the next day. She said that she can attend the seminar following day. Answer option C. She said that she might attend the seminar the next day. డైరెక్ట్ స్పీచ్లోని మే ఇండైరెక్ట్ స్పీచ్లో మైట్గా మారుతుంది. అలాగే టుమారో అనేది ద నెక్స్ట్ డేగా, ద ఫాలోయింగ్ డేగా మారుతుంది. ఆల్తో హీ వర్క్డ్ diligently, he could not clear the examinations. The underlined part is noun clause, adjective clause, adverbial clause of conjunction, principal clause. ఇక్కడ సి ఆన్సర్. adverbial clause of conceptions. ఆల్తో లేదా ఈవెన్తోలతో ప్రారంభమయ్యే క్లాజ్ ఒక పనికి విరుద్ధంగా జరిగిన ఫలితాన్ని తెలుపుతుంది. దీన్ని adverbial clause of conjunction ఆర్ కాంట్రాస్ట్ అని అంటాము. ఇవి ఇంగ్లీష్కి సంబంధించి ఇంకొక 50 బిట్స్ అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.